మనుషులు పై రూపాన్ని చూస్తారు. ఎర్రగొన్నాడా, అందంగా ఉన్నాడా, పొట్టిగొన్నాడా, ఎత్తుగొన్నాడా, లావుగొన్నాడా, సన్నగొన్నాడా, నల్లగొన్నాడా, ఎర్రగొన్నాడా, ఇలా మనుషులు పై రూపాన్ని చూస్తారు. దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. చాలా విషయాల్లో నేను ఈ మాటలు చెప్పాను. మరలా ఇంకొకసారి జక్కయ్య గురించి, జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి కొన్ని మనం వర్ణించుకుందాం. హల్లెలూయా. బైబిల్ యొక్క స్టోరీసే ఎందుకు ఎంచుకుంటాను అంటే, కొంతమందికి కథలంటే చాలా ఇష్టం కదా. కథల రూపంగా దేవుని వాక్యం చెప్పినప్పుడు అది మైండ్ లోకి వెళ్ళిపోద్ది. ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి